ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. మనకి శనీశ్వరుడు ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, ఇలా రకరకాల శనులు జరుగుతూ ఉంటాయి. ఆ సమయంలో మనకి శనీశ్వరుడు అసలు మేలు చేస్తాడా హాని చేస్తాడా అనేటటువంటి విషయం మీద ఎప్పుడు కూడా ఇంతవరకు క్లారిటీ లేదు జనానికి. ఒకళ్ళు మంచి చేస్తారంటే ఒకళ్ళు చెడు చేస్తారు. సింపుల్ గా ఏం చెప్తారంటే, బా నువ్వు పూర్వజన్మలో చేసినటువంటి పాపాల వల్లే కదా నీకు ఈ కర్మలన్నీ వచ్చినాయి. అయితే నీకు దుఃఖం వచ్చింది, కాలు యాక్సిడెంట్ అయింది, కాలు తీసేశారు, దేనివల్ల? మరి పూర్వజన్మ కర్మే కదా. పూర్వజన్మ కృతం పాపం రోగ రూపేణ పీడిత. పూర్వజన్మల్లో చేసినటువంటి పాపాల వల్లే రోగ రూపాల్లో అయ్యి పిప్ప నొప్పి వస్తేనే మనం తట్టుకోలేము. అలాంటి క్యాన్సర్, అపెండిసైటిస్ ఆపరేషన్, గర్భసంచి తీసేయడాలు అండ్ పురుషాంగాలు కోసేయడాలు, ఆ ఇలాంటి అన్ని కూడా మీకు వ్యాధులు అనేటటువంటివి వస్తూ ఉంటాయి. మరి దీని అంతటికీ ఏమిటి? పూర్వజన్మ కర్మ. కర్మను మార్చుకోకపోతే కర్మకారకుడైనటువంటి శనీశ్వరుడు ఊరుకోడు. నో, ఈ మహాపండితులంతా కలిసి కిలోంపావు నువ్వుల నల్ల నువ్వుల్ని దానం చేసేయండి, నల్లని వస్త్రాన్ని దానం చేసేయండి, శనీశ్వరుని ముట్టుకోవద్దు, ప్రదక్షిణాలు చేసేటప్పుడు నవగ్రహాలు ముట్టుకోవద్దు, తర్వాత కాళ్ళు గడిగేసుకోండి, మొత్తం నల్ల వస్త్రాలు శనివారం నాడు ధరించొద్దు. ఆ అభిషేకం చేసిన రోజునటువంటి ఆ నల్లని వస్త్రాలను అక్కడే వదిలేసి తలంటి స్నానం చేసేసి, ఎవరో చచ్చిపోయిన ఉంటే తలంటి స్నానం చేసి ఆ బట్టలు అక్కడే వదిలేస్తాం చూసారా, మైలులాగా అక్కడే వదిలేసి వచ్చేసి వెనక్కి వెళ్ళిపోండి అని చెప్తూ ఉంటారు మహానుభావులు, మహాపండితులు. ఆ మహాపండితులు చెప్పినట్టుగానే మహాశిష్యులు ఉంటారనమాట. శంకరాచార్యులు వారి దగ్గర చుట్టూ ఉన్నటువంటి తోటకాచార్యులు వారు పద్మపాదుల్లాగా అనుంగు శిష్యులు అంటాం వాళ్ళని. అలా ఈ జనం కూడా వింటూ ఉంటారు. వీళ్ళందరినీ శనిశ్వరుడు తోలు తీసేస్తాడు అనమాట, అందులో డౌట్ లేదు. అందువల్ల ఈ కర్మ మీరు బుద్ధి మార్చుకోండి. ఓం సర్వ చైతన్య రూపం తామాధ్యం విద్యాం ధీమహి బుద్ధిం యోన ప్రచోదయాత్. బుద్ధిని మార్చుకోండి. ఆది విద్యలకి సర్వ విద్యలకి సర్వ చైతన్య స్వరూపుడి అయినటువంటి ఆ జగన్మాత మా బుద్ధుల్ని సరైనటువంటి మార్గం వైపు ప్రేరేపించుగాక అని చెప్పడం మానేసి మీరు ఈ ఈ శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేసేయండి. నువ్వుల తర్వాత పంతులు గారికి 500 రూపాయలు దక్షిణ ఇచ్చేసేసి దానం చేసేయండి అని అంటే, మీకు శని దోషాలు పోవాలంటే ఒక్కొక్కడు కూడా, ఒక్కొక్క రాజకీయ నాయకుడు, ఒక్కొక్క రౌడీ, వీళ్ళంతా కూడా అక్రమార్కులు, వీళ్ళందరూ కూడా అక్రమార్కులైనటువంటి ఆఫీసర్లందరూ కూడా లారీ నువ్వులు ఇచ్చి దానం చేసే కెపాసిటీ ఉంది. అలా పోవు, అవి ఎట్టి పరిస్థితుల్లో పోవు. ఇలాంటి అశాస్త్రమైనటువంటి అవైదికమైనటువంటి సహేతుకంగా లేనటువంటివి చెప్పారు కాబట్టే సగం మంది యూట్యూబ్ లో ఇప్పుడు చెప్పేటటువంటి పంతుళ్ళందరికీ కూడా సగం మందికి పిల్లలు వదిలేసి వెళ్ళిపోయారు. సగం మందికి పిల్లలకి ఆరోగ్యాలు సరిగ్గా లేవు, వాళ్ళు పాపం ఈతి బాధలతో ఉన్నారు. యూట్యూబ్ లో చెప్తుంది కాబట్టి పెళ్ళం వెంటనే మెయింటెనెన్స్ కేసేస్తుంది అని చెప్పేసి ఒక పంతులు గారు పారిపోయాడు. బాబా ఇంక నేను యూట్యూబ్ లో కనబడిన ఆయన, మా ఆవిడ కేసేస్తుంది, ఆల్రెడీ నేను 8 లక్షలు ఇచ్చాను, ఇప్పుడు మళ్ళీ నా యూట్యూబ్ లో కోట్లు వచ్చేస్తున్నాయి అనుకుంటున్నారు, అందుకని నేను కనబడి సార్. అంతకుముందు ఎవరేవాడు సార్, నాకు ఆ ఛానల్లో అడగండి సార్ ఛాన్స్, ఈ ఛానల్లో అడగండి సార్ అనేవాడు. ఇంకో మహానుభావుడు ఉన్నాడు, మా గురువు గారు అనమాట. ఆయనకి ఇప్పుడు నేను చాలా బాలకుమారుడినండి, నా వయసు 43 సంవత్సరాలు వచ్చింది, నాకు వివాహం అవ్వడం లేదు, మా నాన్న తిడతాడండి, మా నాన్న ఇంటికి ఉండవయా పంతులు అంటే మా ఇంటికి తొందరగా వెళ్ళకపోతే మా నాన్న తిడతాడండి అంటాడు. వీళ్ళంతా కూడా మరి శనీశ్వరుడికి అభిషేకాలు ఇవి అన్ని చేస్తున్నారు కదా. మరి ఇలా ఎందుకు పాపం? వీళ్ళంతా వీళ్ళు మామూలు మనుషులే కదా. ఇలా ఎన్నో లక్షల మందికి ఎందుకు ఇదంతా? కేవలము శనీశ్వరుణ్ణి సరిగ్గా క్యాచ్ చేయలేకపోతున్నారు. శనీశ్వరుడికి అసలైన రెమెడీస్ ఏమిటి?
తాళపత్ర గ్రంథ రహస్యాల్లో చెప్పబడుతున్నాయి, వేదాల్లో చెప్పబడి ఉన్నాయి. అవి మానడం మానేసి విజ్ఞులైనటువంటి వాళ్ళని ఆశ్రయించాలి. అలా కాకుండా ఉన్నట్లయితే శనీశ్వరుడు ఏం చేస్తాడంటే అర్ధాష్టమ శనిలో దంచవే మేనత్త కూతురా అంటూ దంచుతాడు. అష్టమ అష్టమ శని కొట్టేటప్పుడు అబ్బని తీయని దెబ్బ అని చెప్పి ఫడ 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 కొడుతుంటే ఇంకా మనం అలా ఫీల్ అయిపోతా ఉంటాం, బాగుంది కదా. ఇక ఏలినాటి శనిలో ఒకడికి కాలు తీసేస్తాడు, ఒకడికి మెడ తీసేస్తాడు, ఒకడికి కారాగారంలో పడేస్తాడు, జైల్లో మొత్తం కుమ్మేస్తాడు అనమాట. బాలయ్య బాబు తొడగొట్టినట్టుగా ఉంటుంది అనమాట. కాబట్టి ఈ రకంగా శనీశ్వరుణ్ణి ఎలా ఆరాధించాలి అనేటటువంటిది సశాస్త్రీయంగా, సహేతుకంగా, సవైదికంగా మీరు తెలుసుకోవాలి. ఈ శనీశ్వరుడు 12 రాశుల మీద ఏ రకంగా ప్రభావం చూపిస్తాడు ఈ అర్ధాష్టమ అష్టమ శనులు, ఏలినాటి శనులు కాకుండా మిగతా అప్పుడు కూడా అనేటటువంటిది చదువుకున్న వాడి దగ్గరికి వెళ్తే చెప్తారయ్యా. మ్యాథ్స్ వచ్చిన వాడి దగ్గరికి ట్యూషన్కి వెళ్తే నీకు మ్యాథ్స్ చెప్తాడు. సోషల్ వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు మ్యాథ్స్ అడిగితే ఎట్లా చెప్తాడు? కాబట్టి గురు సాంప్రదాయం ఉండాలి, గురు పరంపర ఉండాలి. గురు పరంపర లేని వాళ్ళందరికీ శనీశ్వరుడు గురించి చెప్పడమే. శనీశ్వరుని ఏదో పెద్ద విలన్ లాగా తయారు చేస్తారు. అంత బోకుగాళ్ళు మొత్తం పూర్వజన్మలో బోకు పనులన్నీ చేసొచ్చి కర్మలు ఎంత మూట కట్టుకొని వచ్చి తల్లులకు తిండి పెట్టలేము, తండ్రులకు తిండి పెట్టలేము. చెప్పేటటువంటి పంతులను యూట్యూబ్ లో మీ తల్లికి తిండి పెట్టండి రా, మీ నాన్నకి తిండి పెట్టండి రా, మీ మాస్టర్ మేము ఫ్రీగా దొబ్బేస్తారా చదువులు? చిన్నప్పటి నుంచి ఎల్కేజీ నుంచి నీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన టీచర్స్ కి ఒక జత బట్టలు పెట్టలేవా నువ్వు? ఒక యాపిల్ పండు ఇవ్వలేవా నువ్వు? అసలు మధ్యలో కలవలేవా? అదే గర్ల్ ఫ్రెండ్ పిలిస్తే మాత్రం వెళ్ళిపోతావు, షాపింగ్ కి తీసుకెళ్ళిపోతావు, షాపింగ్ తీసుకెళ్ళుకుంటావు. ఇదా మరి శనీశ్వరుడు ఊరుకుంటాడా? ఇలా మంచి చెప్పేటటువంటి పంతులకు ఫోన్లు చేసి రాత్రి 10:30కి తాగుతూ మా ఫోన్లు చేసి పంతులను తిడితే ఈ శనీశ్వరుడు పెరాలసిస్ ఇచ్చేస్తాడు ఒకడికి. తీసేస్తారు. పంతుళ్ళు అంటే ఏదో అనుకుంటున్నారేమో మీరు. మొత్తం ఎప్పుడైనా సరే ఫోన్ చేసినా, ఎప్పుడైనా పిచ్చి పిచ్చి వేషాలు వేసినా రౌడీలు వేసుకొచ్చేస్తారు. ముందు పోలీస్ కేసుల తర్వాత మీకేనా ఫోన్లు చేసి తిట్టేది? ట్రేసింగ్ అవుట్, ట్రేస్ చేస్తారు, స్టూడెంట్స్ వస్తారు, గూండాలు వస్తారు, అందులో డౌట్ లేదు. తర్వాత లీగల్ కేసెస్, పోలీస్ కేసులు పెడతారు. ఏం తమాషాగా ఉందా? ఒక్కొక్కడు ఫోన్ చేసి పంతులందరినీ తిట్టడాలు, మీ మంచికి చేస్తుందని చెప్తుంటే ఇప్పుడు బ్యాన్ చేసేసారు. వెళ్ళండి చంక నాకండి. ఒక్కొక్కడు కర్ణాటకలో మొత్తం పంతులంతా కూడా పెళ్లిళ్ళు మేము చెయ్యం, డైవర్సల్ తీసుకుంటున్నారు. 12 మంది 10 మందికి పెళ్లి చేస్తే 8 మంది అసలు మేము చెయ్యం అసలు పెళ్లిళ్ళని బ్యాన్ చేస్తారు. దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ ఫర్ యూ ఆల్. సో ఉద్యోగాలు పోతున్నాయంటే పోతాయి అంతే. లే ఆఫ్ శనీశ్వరుడు. రెసిషన్, ఎస్ శనీశ్వరుడు చేసేస్తాడు. అండ్ అబార్షన్లు అవుతున్నాయి, ఎస్ అవుతాయి. లివింగ్ ఇన్ రిలేషన్స్ లో లేవా మరి నువ్వు? అంత పతివ్రతగా కాపురాలు చేస్తున్నారా మీరు? మీ నాన్నలే మాస్టర్స్ డిగ్రీ చదువుకుంటారా అంటే మీరు వెళ్ళి దేన్నో ఉంచుకుంటే శనీశ్వరుడు ఊరుకుంటాడా? కడుపులు చేసిస్తారా? ఇస్ దిస్ ద వే? వాట్ మేడ్ యూ టు టాక్ విత్ ద జెంట్స్? మగవాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం ఏంటి? మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చదువు కోసం పంపించిన వాళ్ళు ఏం చెప్తున్నారు? సొల్లు ఏం మాట్లాడుతున్నారు? కాబట్టి ఇవన్నీ కూడా శనీశ్వరుడు పరిగణలోకి వస్తాయి. నాకు కూడా ఒక మెంటల్ గా ఒకటి ఫోన్ చేస్తాడు, తోలు తీస్తారా నాకు కొడక, ఎక్కడున్నా సరే పిచ్చి పిచ్చి వేషాలు వేసామంటే పిచ్చోడు కదా అని వదిలేసా. జాగ్రత్త, ఒళ్ళు దగ్గరెట్టుకొని మీరు జాగ్రత్తగా చెప్పింది విని బాగుపడండి. లేదా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే శనీశ్వరుడు ఇదిగో ఏసి పడేస్తాడు. ఇదిగో కపాలమాల చూసావా? ఇదిగో కపాలమాల. ఓం ఐం హ్రీం హ్రీం శ్రీం క్లీం, ఓం క్రీం 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 హూం హూం హ్రీం హ్రీం దక్షిణ కాలికే క్రీం 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 హూం హూం హ్రీం హ్రీం ఉప్పట్ స్వాహ. పోతావు నాకు కొడకల్లరా. బీ కేర్ఫుల్. సివిలైజ్డ్ పర్సన్స్ ని సివిలైజ్డ్ గా ఉండనియండి. శనీశ్వరుడు సాత్వికమైన దేవత, అలాగే ఉండనియండి. ఆయన రెచ్చగొట్టి ఆయన పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తే పెరాలసిస్, వాడు ఎప్పుడైనా సరే పెరాలసిస్ వచ్చిన చూసుకోండి. వాడు ఎప్పుడైనా సరే ఏ రోగం, కమాన్ దమ్ముంటే మెడికేషన్ తీసుకోకుండా ఉండు. ఒక చిన్న పిప్పర్ నొప్పి వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తావు, 80,000 వేస్తాడు. ఒక్క డాక్టర్ ఫ్రీగా చూడమని చెప్పు, మెడిసిన్ రాసిమ్మని పెయిన్ రిలీఫ్ కి. తర్వాత నేను రూట్ కెనాల్ చేసుకుంటానని. నెవర్ హీ డస్.
సో బీ కేర్ఫుల్ విత్ ద సాటర్న్ ప్లానెట్ అండ్ ఇస్ ద మోస్ట్ పయస్ అండ్ ఆస్పీషియస్ ప్లానెట్. ఓకే, ఈ 12 రాశుల మీద ఎలా జరుగుతాయి ఒక్కొక్క రాశి వారికి అనేది వీడియోలో నేను చెప్తాను, వినండి. సింహరాశి. ఈ సింహరాశి వారికి అందరికీ కూడా మీకు ఏం జరుగుతుందండి? సప్తమంలో ఉన్నటువంటి రాహుగ్రహము భార్యాభర్తల మధ్య అన్యోన్యతను దెబ్బతీస్తుంది. ఒకళ్ళొకళ్ళు పోటీ పెట్టుకుంటారు. అంతేకాదు జీవిత భాగస్వాముల మధ్య కాకుండా వ్యాపార భాగస్వాముల మధ్య కూడా ఈ ఇండిఫరెన్సెస్ రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ కాస్త డిస్టెన్స్ అనేటటువంటిది మీకు తెలియకుండా పెరుగుతుంది. ఎప్పుడు కూడా రోజు ఫోన్లో మాట్లాడుకునేటటువంటి వాళ్ళు మీరు కాస్త ఫోన్ మాట్లాడుకోవడం తక్కువ ద్వారా ఇలాంటి సింబల్స్తో మీకు అర్థమవుతూ ఉంటుంది. అండ్ ఇక ఆదాయాల దగ్గరకు వచ్చేసరికి సింహరాశి వారికి అందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. అయితే ఎకనామికల్ ప్రాబ్లమ్స్ అనేటటువంటి కంపల్సరీ ఉంటాయి. దానివల్ల మీరంతా కూడా కాస్త డిసప్పాయింట్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే రైతుల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు బ్రహ్మాండంగా సంపాదించడము అనేటటువంటి ఉద్దేశంతో చేస్తారు. సంపాదన అంత వచ్చినప్పటికీ కూడా రైతులు అదంతా కూడా కాస్త ఇంకా ఖరీదైనటువంటి కాస్ట్లీ గ్యాడ్జెట్స్, ఖరీదైనటువంటి వస్తువులు ఇవన్నీ కూడా కొనలేకపోతూ ఉంటారు. కాబట్టి ఈ రాశి వారికి అందరికి కూడా డేర్ అండ్ డాషింగ్ గా ముందుకు వెళ్తారు. అలాగే చక్కగా దానం చేసేటటువంటి ఔదార్యపు గుణాలు వీళ్ళకి ప్రత్యేకంగా ఉంటాయి సింహరాశి వాళ్ళకి. కాబట్టి ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు బ్రహ్మాండంగా చదువుతారు. అండ్ మార్కులు కూడా బ్రహ్మాండంగా మీరు సాధించడం అనేటటువంటిది జరుగుతుంది. లాభంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన వీళ్ళందరూ కూడా మీకు పల్లెటూరులో పడేసినా సరే, అడవిలో పడేసినా సరే మీరు మళ్ళీ డబ్బు బ్రహ్మాండంగా సంపాదించడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. అలాగే ఈ యొక్క సింహరాశి వారికి అందరికీ కూడా మీకు మీడియాల రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రమోషన్స్ అనేటటువంటిది బ్రహ్మాండంగా మీరు సాధిస్తారు. తర్వాత ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి కూడా మీకు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్స్ అనేటటువంటి రావడం జరుగుతాయి. కాబట్టి సింహరాశి వారి డైనమిక్ గా తీయాలి. ఏమంటే మ్యూజిక్ డైరెక్టర్ గా అవ్వాలి, మ్యూజికల్ అని అనుకున్నటువంటి వాడు నీ గోల్ ఎందుకు నువ్వు సాక్రిఫైస్ చేయాలా? వర్క్ ఫర్ ఇట్. పెళ్లి చేసుకోలేదు నువ్వు, ఆ విధంగా లక్ష్యాలను సాధించాలి. అండ్ స్థాన చలనం అవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే వీటిలన్నిటికీ కూడా మీరు ఏం చేయాలంటే ఇంకా ఎక్కువగా మీరు కష్టపడాలి. కోల్డ్ స్టోరేజ్ బిజినెస్, తర్వాత ఈ యొక్క ఉల్లిపాయల వ్యాపారాలు, కూరగాయల వ్యాపారాలు, ఆ తర్వాత ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు కూడా మీకు సక్సెస్ కావడానికి అవకాశాలు ఉండవు. కాబట్టి పబ్స్, రెస్టారెంట్స్, హోటల్స్, బట్టల షాపులు ఇలాంటివన్నీ కూడా మీరు సాధించుకుంటూ ముందుకు వెళ్తారు. అండ్ డెఫినెట్ గా మీరు ముందుకు సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తారు. ఇవన్నీ కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటి రాశి ఫలాలు ఇవన్నీ కూడా. సో మీరు ఇవన్నీ వ్యక్తిగత జాతకాలలో మీకు ఎప్పుడు పెళ్ళి అవుతుంది, ఎప్పుడు ఉద్యోగం వస్తుంది, ఎప్పుడు ఇల్లు కొంటారు, ఎప్పుడు స్థలం కొంటారు, ఎప్పుడు మీ అమ్మగారిని మీరు చూస్తారు, తల్లిదండ్రుల యొక్క మరణ వార్తలు, ఇలాంటివన్నీ కూడా తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు నాసా లైవ్ రిపోర్ట్స్ ని బట్టి చూసి మోడర్న్ సైన్స్ ని, ఏన్షియంట్ ఆస్ట్రాలజీని బ్లెండ్ చేసి నాన్ కమర్షియల్ బేసిస్ తో నేను జాతకాలు చెప్తాను. కాబట్టి వరల్డ్ అంతా నాకు నేమ్ ఉంది. సో ఐఎమ్ ద వరల్డ్ నెంబర్ 1 ఆస్ట్రాలజర్. కాబట్టి మీరందరూ కూడా ఎవరికైతే మీరు కావాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళు చాలా డిసిప్లిన్డ్ గా రావాలా. అండ్ మీకు చక్కగా పరిహారాలు కూడా మీకు ఈ యొక్క బగళాముఖి అమ్మవారు ఉన్నారండి. ఆ బగళాముఖి అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని మీరు చేసుకోవాలా. దిస్ ఇస్ ద ఓన్లీ రెమెడీ దట్ యూ షుడ్ డూ. ఈ రకంగా మీరు చేసుకుని రావి చెట్టుకి, మేడి చెట్టుకి, అలాగే జువి చెట్టు 3 చెట్లకి నీళ్లు పోయాలి మీరు. అండ్ 3 చెట్ల చుట్టూ ప్రదక్షిణాలు చేసుకున్నప్పుడే బ్రహ్మాండంగా మీకు ఉంటుంది. శోభమస్తు.